హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్గా నుండి 17th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.3 నుండి సెకండ్ రామన్లో ఉన్న ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. యాక్చువల్గా ఈ రామన్లో మీకు 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. అందులో 3 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చేద్దాము, మిగిలిన 2 నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సరే, మనకి రామన్ ఏంటంటే ఫార్మ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. అంటే కింద మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ యూజ్ చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేసి వాటికి సొల్యూషన్స్ ఉంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. మనకి ఇవి మీకు 10th వరకునే ఉంటాయని అనుకోవద్దు. మీకు ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కానీ అందులో మ్యాథ్స్ ఉంటే కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా, సో జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు నేర్చుకోవాల్సిందల్లా థియరిటికల్ ప్రాబ్లం నుండి ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేస్తున్నాం అన్నది నేర్చుకోవాలి. అది మీకు వస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. సరే, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్, ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, షార్ట్కట్లో డిఆర్ అంటే డినోమినేటర్ అనమాట, షార్ట్కట్లో రాశానంతే. ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినోమినేటర్, ఏ ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. నెక్స్ట్, it becomes 1/2 if we only add 1 to the denominator. What is the fraction అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్లీ ఫ్రాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్రాక్షన్ అంటే కంపల్సరీగా అందులో 2 యూనిట్స్ ఉంటాయి, ఒకటి న్యూమరేటర్, 2 డినోమినేటర్. అవునా కాదండి? ఎందుకంటే ఫ్రాక్షన్ ఏ ఫామ్గా ఉంటుందండి మనకి, న్యూమరేటర్ బై డినోమినేటర్. అవునా కదా? సరే, మనకి థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి తెలియవో వాటిని వేరియబుల్స్తో రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్షన్ కనిపెట్టాలి అంటే న్యూమరేటర్ తెలియాలి, డినోమినేటర్ తెలియాలి. ఆ రెండే మనకు తెలియదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే న్యూమరేటర్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటున్నానండి, డినోమినేటర్ ఈక్వల్ టు వై అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఫ్రాక్షన్ ఏ ఫామ్గా ఉంటుంది, న్యూమరేటర్ బై డినోమినేటర్. కాబట్టి న్యూమరేటర్ అంటే ఎక్స్, డినోమినేటర్ అంటే వై, కాబట్టి ఎక్స్ బై వై ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన క్లూ అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్లూ ఏంటి, ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్, అంటే నువ్వు న్యూమరేటర్కి 1 యాడ్ చేసి అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినోమినేటర్, డినోమినేటర్ నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే అర్థం ఇదే కదండి, న్యూమరేటర్ అంటే ఎక్స్కి 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినోమినేటర్ అంటే వైలో నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రాక్షన్ బికమ్స్ 1. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి, 1కి ఈక్వల్ అవుతుందని అంటున్నారు. అంతే కదా దాని అర్థం. సరే, 1 అని నేను 1/1 అని రాసుకుంటున్నానండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తున్నాను. x + 1 × 1 అంటే x + 1 ఈక్వల్ టు y - 1 × 1 అంటే y - 1. సో వైని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసి 1 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను. ఎందుకంటే మనకి x టర్మ్ y టర్మ్ ఇటు సైడ్ ఉంచుకుని కాన్స్టెంట్ టర్మ్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో x + y ఇటు పక్క వచ్చేస్తే -y, దట్ ఈజ్ ఈక్వల్ టు +1 అటు సైడ్కి వెళ్ళిపోతే ఎంత అవుతుందండి, -1. ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది, -1 ఈ -1 అంటే -2. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఇలాంటి ఈక్వేషన్ ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక క్లూ ఇచ్చారు చూడండి, ఇట్ అంటే ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 టు ద డినోమినేటర్. రాస్తాను ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ బికమ్స్ 1/2, ఫ్రాక్షన్ అనేది 1/2కి ఈక్వల్ అవుతుందంట. ఇప్పుడు డినోమినేటర్కి 1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏ ఫ్రాక్షన్ కన్సిడర్ చేయాలండి, దీన్ని మనం ఇనిషియల్గా అనుకున్న దాన్నే కన్సిడర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినోమినేటర్కి 1 యాడ్ చేస్తే అంటే ఇదే కదా x/y + 1, ఈ ఫ్రాక్షన్ ఎంత అవుతుందంట, 1/2 అవుతుందంట. సో ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. x × 2x ఈజ్ ఈక్వల్ టు 1 × దిస్ వాల్యూ అంటే y + 1. సో వైని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఏమవుతుందండి అప్పుడు మనకి 2x - y ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా, ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేసేస్తే ప్రాబ్లం అయిపోద్ది. ఇక్కడ వరకు అయితే నోట్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ దీని ముందు వీడియోలో ఇదే ఎక్సైజ్గా నుండి ఫస్ట్ రామ్ని అయితే చేయడం జరిగింది. అందులో డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసాం కదా. సో అలాగే ఇక్కడ కూడా ఓకే. మరి ఇక్కడ మనకి y కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి, 1 ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఇంకా ఏమి ఇంటూ చేయకుండా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ప్లస్ చేయగా మైనస్ చేయగా అనేది ఇంపార్టెంట్.
ప్లస్ చేస్తే సింబల్స్ ఏమి చేంజ్ చేయము, అలా ఉంచేస్తాం. అప్పుడు y క్యాన్సిల్ అవుతుందా, -y -2y అవుతుంది, కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అంటే కంపల్సరీగా సింబల్స్ చేంజ్ చేయాలి. ఓకేనండి, కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఏం పెట్టాలండి, మైనస్. సో ఇప్పుడు x -2x అంటే -x ప్లస్ -y క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు -2 -1 అంటే -3. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. దేర్ ఫోర్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏంటంటే ఇదే కదా, x - y ఈక్వల్ టు -2. సో x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 - y ఈక్వల్ టు -2. వైని అటు సైడ్కి 2ని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేసేయండి. -2 ఇటు సైడ్కి వస్తే +2, -y ఇటు సైడ్కి వెళ్ళిపోతే y. సో y ఈజ్ ఈక్వల్ టు 3 + 2 అంటే 5. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి ఎక్స్ వై వాల్యూస్ ఇంపార్టెంట్ కాదు, ఫ్రాక్షన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్లో అనుకున్నాం కదా, ఎక్స్ అంటే ఏంటండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు డినోమినేటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై డినోమినేటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ అంటే ఎక్స్, డినోమినేటర్ అంటే వై. ఎక్స్ అంటే ఎంతండి మనకి 3/y అంటే 5. సో 3/5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇది ఏజెస్కి సంబంధించిందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 5 years ago న్యూరీ వాజ్ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. 10 years later న్యూరీ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. హౌ ఓల్డ్ ఆర్ న్యూరీ అండ్ సోను? సో ఇక్కడ మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు పర్సన్స్కి సంబంధించి ఒక 2 క్లూస్ కూడా ఇచ్చారు ఏజెస్కి సంబంధించి. అయితే వాళ్ళిద్దరు ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు, న్యూరీ అండ్ సోను మాట ఇద్దరు పర్సన్స్. వాళ్ళ ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. వాళ్ళిద్దరు ఏజెస్ అంటే ప్రజెంట్ ఏజెస్ మనకు తెలియదు కాబట్టి న్యూరీ ఏజ్ ఏమో ఎక్స్ అని అనుకుంటున్నాను, అలాగే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సోను ఏజ్ ఏమో వై అని అనుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది ఫస్ట్ క్లూ, 5 years ago న్యూరీ వాజ్ ట్రైస్ యాజ్ సోను అని చెప్పి ఇది ఫస్ట్ క్లూ కదా. సో ఇక్కడ చూడండి, 5 years ago సంబంధించిన క్లూ మనం అప్లై చేయాలంటే ఫస్ట్ అసలు 5 years ago వీళ్ళిద్దరు ఏజెస్ ఎంత ఉంటాయి అనేది మనం కాల్క్యులేట్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అయినప్పుడు 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుందండి అంటే, ఫర్ సపోజ్ ప్రజెంట్ నా ఏజ్ 18 అని అనుకుందాం. 18 కాదు కండి, 18 అని అనుకుందాము. 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది అంటే 18 - 5 అంటే మనకి ఎంత ఉంటుందండి, 13 years ఉంటుంది. ఓకేనా, అంతే. ఒకవేళ ప్రజెంట్ ఏజ్కి తర్వాత అని అన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మైనస్. సో 5 years ago న్యూరీ ఏజ్ ఈజ్ x - 5. సిమిలర్లీ 5 years ago సోను ఏజ్ ఈజ్ y - 5. ఇప్పుడు క్లూ రాసుకోండి. 5 years ago న్యూరీ వాజ్ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను అంటే అర్థం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం న్యూరీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే సోను ఏజ్ని 3 times ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే చూడండి, 5 years ago ఏజ్ ఆఫ్ న్యూరీ వాజ్ అంటే ఈక్వల్ టు ట్రైస్ అంటే 3తో ఇంటూ చేయాలి, 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోను అంటే 3 times ఆఫ్ ఏజ్ ఆఫ్ సోను. సో ఏజ్ ఆఫ్ న్యూరీ ఎంతండి ఇక్కడ x - 5. కంగారు x వేయకూడదు, ఇక్కడ మనం 5 years ago కాబట్టి ఈ 5 years ago ఏజ్ వేయాలి. సో x - 5 ఈక్వల్ టు 3 ఇంటూ ఏజ్ ఆఫ్ సోను ఎంతంటే మనకి y - 5. సో y - 5. x - 5 ఈక్వల్ టు 3 ఇంటూ y 3y, 3 ఇంటూ 5 15. సో ఇప్పుడు y టర్మ్ ఏమో ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసి కాన్స్టెంట్ టర్మ్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. +3y ఇటు సైడ్కి వచ్చేస్తే -3y, -5 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -15 + 5 అంటే -10. సో x - 3y ఈక్వల్ టు -10. ఇక్కడికి మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ క్లూ దేనికి సంబంధించి ఇచ్చారు చూడండి, 10 years later అంటే ఇప్పుడు ఈ క్లూ అప్లై చేయాలంటే మనకు అసలు 10 years later వాళ్ళిద్దరు ఏజెస్ ఎంతో మనకు తెలియాలి. మళ్ళీ మనం ప్రజెంట్ ఏజ్కి వచ్చేద్దాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ న్యూరీ ఎక్స్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సోను వై కదా. 10 years later అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే 10 birthdays అంటే 10 యాడ్ అవుతాయి అంతే కదా. కాబట్టి 10 years later ఏజ్ ఆఫ్ న్యూరీ ఈక్వల్ టు x + 10. 10 years later ఏజ్ ఆఫ్ సోను ఈక్వల్ టు y + 10. ఓకే, ఇప్పుడు క్లూ రాసుకుందాం.
10 years later, ఇది నేను ఇవంతా కూడా క్వశ్చన్లోదేనండి, ఇది క్వశ్చన్లోదే రాస్తాను క్లూస్ చూసుకోండి. అంటే క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ పెద్దదిగా ఉందని కంగారు పడద్దు. నేను క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషనే మీకు అర్థం అవ్వడం కోసం అలా ఎలాబరేట్ చేసి రాశాను. ఓకేనా. నెక్స్ట్ 10 years later, న్యూరీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే దాని అర్థం ఏంటి? 10 సంవత్సరాల తర్వాత న్యూరీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే ట్వైస్ అంటే 2 times ఆఫ్ సోను. సోనుకు ఎంతైతే ఏజ్ ఉంటుందో దాన్ని 2తో ఇంటూ చేస్తే అంత ఉంటుంది. ఎవరికి? న్యూరీకి. సో ఇంకా చెప్పాలంటే 10 years ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ న్యూరీ విల్ బి అంటే ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 into ఏజ్ ఆఫ్ సోను. సో ఏజ్ ఆఫ్ న్యూరీ x + 10 ఈక్వల్ టు 2 into ఏజ్ ఆఫ్ సోను y + 10. సో ఇంటూ చేసేయండి. 2 into y 2y, 2 into 10 20. సో 2y ఇట్స్ ట్రాన్స్పోజ్ చేసేయండి, 10 ఏమో ఇట్స్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి? x - 2y ఈక్వల్ టు 20 - 10. సో x - 2y ఈక్వల్ టు 10. సో మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేవి. ఈ రెండింటిని సాల్వ్ చేసేస్తే x y వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మనకి ఏజెస్ తెలిసిపోతాయి. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి కదండి, వీటిని సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ చూస్తే ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, డైరెక్ట్గా 1 ఉన్నాయి. ఇంకా మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసేయచ్చు. సబ్ట్రాక్షన్ చేయాలి కదండి కంపల్సరీగా, ఎందుకంటే రెండింటికి సేమ్ సింబల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలంటే ఒకటి మార్చాలి కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో +x -x క్యాన్సిల్, -3y + 2y, -3y + 2y అంటే -y ఈక్వల్ టు -10 -10 అంటే -20. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి y ఈజ్ ఈక్వల్ టు 20. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 20 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి x - 3y ఈక్వల్ టు -10. ఈక్వేషన్ 2గా సబ్స్టిట్యూట్ చేసినా మీకు వస్తుంది. సో x - 3 into 20 కదా, y ఈక్వల్ టు -10. సో x - 3 into 20 అంటే 60 ఈక్వల్ టు -10, -16 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. x ఈజ్ ఈక్వల్ టు -10 + 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 50 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 20. మనకి x అంటే ఏమనుకున్నామండి? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ న్యూరీ ఈక్వల్ టు 50 years. ఏజ్ కదా, ఇయర్స్ అని రాసేయండి. x అనుకున్నాం కదా, సో x 50 వచ్చింది కాబట్టి 50 years. అలాగే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను, సేమ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను ఈక్వల్ టు 20 years. ఓకేనండి. సో ఇది ఓకే ఫ్రెండ్స్. ఇక థర్డ్ క్వశ్చన్, ఆన్సర్ చూసి అసలు భయపడద్దండి. మీకు అర్థం అవడం కోసం నేను ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి మీకు అర్థం అవడం కోసం రాసిన మ్యాటర్ కాబట్టి అది మీరు ఒకసారి చదవండి, మీకే ఈజీగా అర్థం అవుతాయి. ఓకేనా. నేను చిన్న చెప్పేసినా కానీ మీకు అర్థం కాకపోతే వేస్ట్ కదా. సో నేను ఎలా రాసిన అనుకోండి, మీకు ప్రతి పాయింట్ కూడా ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అన్నది తెలుస్తుంది. సరే, చాలా జాగ్రత్త చూడండి. ఇది ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈజ్ 9. అంటే ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 2-digit నెంబర్ ఉంది. 2-digit నెంబర్ అంటే 10 నుండి 99 వరకు ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. ఓకేనా. 2-digit నెంబర్ అంటే కంపల్సరీగా 2 digits ఉంటాయి కదండి. ఒకటి వన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 83 తీసుకుందాము. సో దిస్ ఈజ్ ఏ 2-digit నెంబర్. ఇదేమో వన్స్ ప్లేస్ అంటాము, ఇదేమో టెన్స్ ప్లేస్ అంటాం. ఓకేనా. సరే, నెక్స్ట్ ఆల్సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 9 అన్నాడు. అంటే ఈ 2-digit నెంబర్లో ఉన్న ఈ 2 డిజిట్స్ని కలిపితే 9 వస్తుందని ఇచ్చారు, అది ఒక క్లూ. రెండోది ఏంటంటే ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ డిజిట్స్. అంటే ఈ 2-digit నెంబర్ యొక్క వాల్యూని 9 times ఇంటూ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట? ట్వైస్ అంటే 2 into నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ డిజిట్స్. అంటే ఈ ఫస్ట్ అనుకున్న డిజిట్స్ని రివర్స్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి 2-digit నెంబర్కి ఈక్వల్ అవుతుందంట. అంటే మీకు ఇది క్లూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు మీకు అర్థమవుతుంది, ఏమీ కంగారు పడద్దు. ఓకేనా. నేను మీకు ప్రతి స్టెప్ చెప్తాను. ఫైండ్ ద నెంబర్ అని అడిగారు. సరే, ఫస్ట్ మనకి 2-digit నెంబర్ అన్నారు అంటే కంపల్సరీగా 1st digit తెలియాలి, 10th digit కూడా తెలియాలి. అందుకని లెట్ ద 10th digit ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 1st digit ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్ టు వై. అంటే ఇప్పుడు మన 2-digit నెంబర్ ఫామ్ ఏంటండి? XY. అంతే కదా. ఇప్పుడు 10th digit ఏమో 8, 1st digit ఏమో 3 అన్నాను అనుకోండి, 2-digit నెంబర్ ఏమవుతుంది? 83. అవునా కదా. సో ఇక్కడ కూడా అంతే, XY అంటే ఫామ్ చూడడానికి ఆ ఫామ్గా ఉంటుందని. నెక్స్ట్
మనకి ఇచ్చిన క్లూ ప్రకారం సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 9 అని అన్నాడు. అంటే 10th డిజిట్ని 1st డిజిట్ని కలిపితే ఆన్సర్ 9 వస్తుందని అన్నాడు. సో x + y = 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. సెకండ్ క్లూ అప్లై చేసేటప్పుడు 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ అని అన్నాడు. ట్వైస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ డిజిట్స్. అంటే చాలామంది ఇక్కడ 9 times దిస్ నెంబర్ అన్నాడు కదా. సో నెంబర్ ఇందాక మనకి XY ఫామ్గా ఉంటుంది కదా అని చెప్పి దీన్ని 9 times చేసేసి దట్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 into డిజిట్స్ని రివర్స్ చేయండి, ఇలా వేసేస్తారు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకేనా? ఇలా ఎందుకు వేయకూడదంటే మనకి 9 times దిస్ నెంబర్ అని అన్నాడు. అంటే ఆ నెంబర్ యొక్క వాల్యూని 9తో ఇంటూ చేయాలి. అంటే ఫస్ట్ మనకు ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంత అన్నది తెలియాలి. అదేంటి ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు కదా 83 అంటే 83 ఇస్ ద వాల్యూ కదా అంటే ఓకే, బట్ మనం లీనియర్ ఈక్వేషన్ ఫామ్గా తెచ్చుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా XY అని చెప్తే ఇది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు, క్వాడ్రాటిక్ యాక్చువల్ లీనియర్ ఈక్వేషన్ అయితే అవ్వదు. అందుకని XY మనం ఇక్కడ యూజ్ చేయకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి 83 ఉంది. దీన్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్గా రాసుకుంటాం చిన్నప్పుడు 8 into 10 + 3 into 1 అని. గుర్తుందా లేదా? అంటే 10th డిజిట్లో ఉన్న డిజిట్ని 10తో ఇంటూ చేస్తాము, 1st డిజిట్లో ఉన్న డిజిట్ని అదే 1st ప్లేస్లో ఉన్న డిజిట్ని 1తో ఇంటూ చేస్తాం. సో ఇక్కడ కూడా నేను అదే చేశాను. చూడండి, నౌ 2 digit నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 into 10th డిజిట్ ఎంత x అంటే 10 into x ప్లస్ 1 into 1st డిజిట్లో ఎంత అనుకున్నాం మనం y. సో 1 into y అంటే 2 digit నెంబర్ మనకి ప్రజెంట్ దాని యొక్క వాల్యూ ఎంత అండి? ఫస్ట్ 10x + y. ఇప్పుడు ఏమంటున్నాడు 9 times దిస్ నెంబర్ అని అన్నాడు. ఓకే, ఈ నెంబర్ యొక్క ఫస్ట్ ఇనీషియల్గా మనం నెంబర్ యొక్క వాల్యూ కనిపెట్టాం. తర్వాత నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. ఇప్పుడు డిజిట్స్ని రివర్స్ చేసి వచ్చేటువంటి 2 digit నెంబర్ యొక్క వాల్యూ కనిపెట్టాలి. అంటే ఫస్ట్ XY ఫామ్లో ఉన్నప్పుడు వాల్యూ ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు డిజిట్స్ని రివర్స్ చేసాను అంటున్నాడు. అంటే YX అంటే 1's ప్లేస్ కూడా 10's ఏమో 1'కి పంపించేసాను అన్నాడు. సేమ్ కదండి, మనకి ఏమి చేంజ్ అవ్వదు. జస్ట్ ఒకసారి చూడండి. నౌ రివర్స్ ద డిజిట్స్ అంటే రివర్సింగ్ అంటే ఏంటి? 10th డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుంది? ఇప్పుడు ఇనీషియల్గా మనం X తీసుకున్నాం, రివర్స్ చేసాం కాబట్టి Y అవుతుంది. 1's డిజిట్ ఏమవుతుందండి? X అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 2 digit నెంబర్ ఏమవుతుందండి మనకి? 10 into 10th డిజిట్ ఎంత ఇప్పుడు? Y ప్లస్ 1 into 1's డిజిట్ అంటే X. సో 1 into X. సో రివర్స్ చేసాక వచ్చిన 2 digit నెంబర్ ఇది. ఓకేనా? సరే, ఇప్పుడు క్లూ అప్లై చేద్దాం. 9 times ద 2 digit నెంబర్ అంటే ఇనీషియల్గా తీసుకున్న 2 digit నెంబర్ని 9తో ఇంటూ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈజ్ అంటే ఈక్వల్ టు ట్వైస్ ద నెంబర్. ట్వైస్ అంటే 2తో ఇంటూ చేయాలి. దేన్ని? నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. అంటే డిజిట్స్ రివర్స్ చేశాక మనకు వచ్చిన 2 digit నెంబర్ అన్నమాట. ఓకేనండి? ఈ విధంగా మనకి ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. సో అర్థమైంది కదండి. ఇది 9 times ఆఫ్ ద 2 digit నెంబర్ అంటే 9 into ఫస్ట్ మనకు ఫామ్ అయిన 2 digit నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 into రివర్స్ చేసిన తర్వాత ఫామ్ అయిన 2 digit నెంబర్. ఓకేనా? ఇంకా మనం వీటిని సాల్వ్ చేసేయచ్చు. సరే చూద్దాం. 9 into 10 90x, 9 into y 9y, 2 into 10 20y, 2 into x 2x. సో వీటిని అన్నింటినీ కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, ఎందుకంటే ఇందులో మనకు కాన్స్టెంట్ రాలేదు. అంటే మనకి ఏమవుతుందండి 90x 2x ఇటుపక్క వచ్చేస్తే -2x ప్లస్ 9y 20y ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -25 ఈక్వల్ టు ఇంక ఇటు సైడ్ అన్ని ఇటు సైడ్కి తీసుకొచ్చేస్తాం కాబట్టి 0 ఉంటుంది. సో 90 - 2 అంటే ఎంతండి మనకి 88x. 9y - 25 అంటే -11y ఈక్వల్ టు 0. సో ఇక్కడ 88ని 11 into 8గా రాస్తున్నాను, ఇక్కడ 11yని 11 into yగా రాస్తున్నాను. సో బోత్ రెండు టర్మ్స్లో కూడా మనకి 11 కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేసానండి. 11 into 8x - y ఈక్వల్ టు 0. సో 11 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 0/11. 0/11 అంటే 0. సో టోటల్గా దిస్ ఈజ్ ద మనకి సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ని అండ్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేసేస్తే ప్రాబ్లం అయిపోద్ది.
ఓకే, మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి కదండి. ఇక్కడ చూస్తే y కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, మనం చాలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయా ఆపోజిట్ సింబల్స్. ఏం లేదండి, ఇప్పుడు మనం ఎలిమినేట్ చేద్దాం అనుకున్న వాటికి రెండింటికి సేమ్ సింబల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సింబల్ మార్చండి. లేదు మనం ఎలిమినేట్ చేద్దాం అనుకున్న వాటికి రెండింటికి ఆపోజిట్ సింబల్ ఉన్నాయనుకోండి, మీరు ఇంకేం మార్చక్కర్లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు ఎడిషన్. x ప్లస్ 8x అంటే 9x ప్లస్ y మైనస్ y క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 9 ప్లస్ 0 9. సో x ఈజ్ ఈక్వల్ టు 9, ఈ 9 ఇంటూ చేస్తుంది కదండి, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటండి? x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9. x 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9. 1 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. y is equal to 9 minus 1, that equal to 8. Therefore y is equal to 8. యాక్చువల్గా మనకి x is equal to 1, y is equal to 8 వచ్చినాయి కదండి. ఫస్ట్లో మనం ఏమనుకున్నాము? టెన్స్ డిజిట్ ఎంత అనుకున్నామండి? y అని అనుకున్నామా, x అని అనుకున్నామా? ఒక్క నిమిషము. టెన్స్ డిజిట్ x అని అనుకున్నాం కదా. Therefore టెన్స్ డిజిట్ ఈక్వల్ టు 1 అండ్ వన్స్ డిజిట్ equal to 8. Therefore 2 digit number is 18. ఓకేనా? అలాగే ఆర్ 81 అని కూడా రాయండి, ఎందుకంటే మనం ఫస్ట్లో టెన్స్ డిజిట్ x అని అనుకుని y అని అనుకుని, అంటే అఫ్కోర్స్ ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చండి, ఎందుకంటే మీకు ఇచ్చిన క్లూస్ దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే డిజిట్స్ని రివర్స్ చేస్తున్నామని ఇచ్చాడు కదా అక్కడ, అందుకని ఫస్ట్ మనం టెన్స్ డిజిట్ 1, వన్స్ డిజిట్ 8 అని అనుకున్నాం, అదే ఎక్స్ వై అని అనుకున్నాం. ఇన్ కేస్ టెన్స్ డిజిట్ వై, వన్స్ డిజిట్ ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి ఫస్ట్లో, మనకు అప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది. మేబీ మీకు ఈ ఆన్సర్ రాసినా కరెక్టే, ఇదైనా కరెక్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.